వెల్కమ్ టు సిటీవీ న్యూస్. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన వివాహిత తాండాల కళ్యాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు వాట్సాప్ వేదికగా ఫ్యామిలీ పరిస్థితిని ఒక చిన్న మెసేజ్ రూపంలో వ్రాసి గ్రూప్లో పోస్ట్ చేయగా దాదాపుగా 37 మంది గ్రూప్ సభ్యులు స్పందించి ఫోన్పే, గూగుల్ పే ద్వారా 23,010 రూపాయలను, 25 కేజీల బియ్యం, 10 లీటర్ల వంట నూనెను సేకరించడం జరిగింది. ఫ్రెండ్లీ కేర్ సభ్యులు ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి వారికి అందించడం జరిగింది. ఉన్నా కానీ కొంచెం అబద్ధాలు చెప్పి చేస్తున్నారనే ఆలోచనతో కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ జెన్యూన్ అయితేనే మా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అనేది జెన్యూన్గా అయితేనే మేము ఈ సేవా కార్యక్రమం చేయడానికి కరెక్ట్గా ఉండాలి, వేరే ఉద్దేశంతో ఉండకూడదనే ఆలోచనతో మరి ఆ గ్రూప్లో పెట్టగానే చాలా మంది, నేను అనుకున్నాను వేరే గ్రూప్లో కూడా అంత స్పందన రాలేదు. ఎలా చేయాలి, ఏదో రకంగా మనకు సాధనైనంత సాయం చేయాలనే ఆలోచనతో అది గ్రూప్లో పెట్టగానే ఒక గంట వ్యవధిలోనే మరి అందరికీ రీచ్ అయింది. చాలా మంది మరి అందరూ తల ఇంత అయ్యాగా ఒక మెసేజ్ తోటే ఎంత గొప్ప స్పందన. మిత్రులు నవీన్ కూడా వేరే ఫార్వర్డ్ చేసి చాలా మంది చెప్పారు. సో సుధాకర్ కడవేండి ఆయన కూడా చెప్పారు.